ఈ సినిమాలో డాన్స్ వేస్తారు భయ్యా, పిచ్చెక్కించేస్తారు భయ్యా. మీసాల పిల్లకి స్టెప్ అయితే బుర్రపాడు మొబైల్ పట్టుకొని స్టెప్ వేస్తుంటాడు భయ్యా. అబ్బా అది మరీ బుర్రపాడు భయ్యా. మళ్ళీ ఇంద్ర సినిమా గుర్తొచ్చింది భయ్యా, మళ్ళీ తాగుడు సినిమా గుర్తొచ్చింది భయ్యా. అది భయ్యా చిరంజీవి గారిలో పవర్ ఇది ఉంది. స్టార్ సూపర్ స్టార్ ఇట్టు కొట్టిండు మన మెగాస్టార్. నాగ చైతన్యకు ఉన్నాడు ముద్దుల మామ, ఇరగదీసింది మన వెంకీ మామ. అది భయ్య సినిమా చూస్తే బుర్ర పాడైపోతాం మామ. ఈ సినిమా మాత్రం అట్లా ఉంది భయ్య. నిజంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి సినిమా చూస్తాం మేము. సంవత్సరానికి ఒకసారి వస్తుంది సంక్రాంతి, సంవత్సరానికి ఇలాంటి సినిమా ఒక్కసారి వస్తుంది భయ్య. నిజంగా అనిల్ రావుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి సినిమా తీయండి, ఇలాంటి సినిమా ఇవ్వండి. ప్రతి ఒక్కరు కోరుకోవాల్సిన సినిమా ఇలాంటిదే. కత్తులతో నడుకోవడం కాదు, గొడ్డలతో పొడుచుకోవడం కాదు భయ్య. ఇలాంటి సినిమా తీసి చూపించండి. నిజంగా ఫ్యామిలీ చూడడం సినిమాలు ఇవి. అది ఒక మన స్టోరీలోకి వెళ్లే ముందు డీప్గా వెళ్ళిపోతాం. స్టోరీ సినిమా వచ్చినప్పుడు ఏమవుద్దని, కానీ డీప్ కాదు, కామెడీ. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎట్లా నవ్వుకుంటాం, అట్లా అన్నమాట. అట్లా సినిమా తీసి చూపించాను మనకి అనిల్ రావుడు. సినిమా చాలా బాగుంది భయ్య. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ, మనవర ప్రసాద్ మూవీ. వెంకటేష్ గారు తోడయ్యారు భయ్య, పిచ్చెక్కించాడు భయ్య, టాప్ లేసిపోడు భయ్య. ఆయన వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళిద్దరు కలిపి స్టెప్పులు వేస్తారు భయ్య. పాటలకి బుర్ర పాడు భయ్య. నువ్వెంత నేనైనా పోటీ పడినట్టు రామచంద్ర గారు, ఎన్టీఆర్ గారు ఆరాళ్ళు ఎంత బాగా పోటీ పడ్డారో ఆ విధంగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో పోటీ పడతారు భయ్య. చిరంజీవిని వెంకటేష్ గారు పిచ్చెక్కించారు భయ్య. డాన్స్ లో మాత్రం బుర్ర పాడు భయ్య. సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే మన వరప్రసాద్ గారే.